హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుచిత లాగ్స్. ఈరోజు వీడియోలో హెల్తీగా రాగి ఫ్లోర్ చాక్లెట్స్ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మనం సూపర్ హెల్తీ సూపర్ టేస్టీ రాగి ఫ్లోర్ చాక్లెట్ ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకుందాం. దీనికోసం అయితే మనం కడాయి పెట్టుకొని పొయ్యి మీద లో ఫ్లేమ్లో కొంచెం లిటిల్ పించ్ అయితే బటర్ అయితే వేసుకొని మనం రాగి ఫ్లోర్ అయితే వేసుకొని వేపుకోవాలండి. లో ఫ్లేమ్లో మనం ఎంత చక్కగా వేపుకుంటే అంత పచ్చి వాసన అయితే వెళ్ళిపోయి టేస్ట్ అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది రాగి ఫ్లోర్ వేపుకోవడం వల్ల. ఈ విధంగా బటర్లో మంచిగా వేగాక దీంట్లో మనం వైట్ చాక్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకు నచ్చిన క్వాంటిటీలో అయితే ఈ రాగి ఫ్లోర్ చాక్లెట్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఒకవేళ 20 గ్రామ్స్ మనం రాగి ఫ్లోర్ తీసుకుంటే 40 గ్రామ్స్ అంటే దానికి డబుల్గా మనం వైట్ చాక్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం రేషియోస్తో మనం అయితే యాడ్ చేసుకొని మనం చాక్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకు రాగి ఫ్లోర్ అనేది ఒకసారి ఇట్లా జల్లెడ పట్టుకుంటే మనకు ఆ పొట్టు అంత పోయి మంచిగా మెత్తగా అయితే పిండి వచ్చినప్పుడు దాన్ని మాత్రమే వేపుకోవడం వల్ల మనం తినేటప్పుడు అదంతా తగలకుండా పిప్పిలాగా తగలకుండా టేస్ట్ అయితే స్మూత్గా టేస్ట్ చాలా బాగుంటుంది. అలా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం వైట్ చాక్లెట్ని మంచి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడు మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఒకవేళ మీకు వైట్ చాక్లెట్ అనేది చక్కగా మెల్ట్ అవ్వట్లేదని అనుకుంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. డబుల్ బాయిలింగ్ మెథడ్ ఏ విధంగా చేసుకోవాలో మన వీడియోస్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. ఏదైనా డౌట్ ఉంటే చాక్లెట్ మేకింగ్కి వీడియోస్ కొన్ని అయితే పెట్టాను, అప్లోడ్ చేశాను, వాటిలో చూసుకోండి. అండ్ మనం ఈ విధంగా మొత్తం రాగి ఫ్లోర్లో వైట్ చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం వేడి తగ్గాక మనకు నచ్చిన చాక్లెట్ మాల్స్ ఉంటాయి కదా, సో దాంట్లో తీసుకొని దాంట్లో అయితే ఈ విధంగా ఒక స్పూన్ సహాయంతో నీట్గా దాంట్లో వేసుకొని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసేసుకుంటే మంచిగా సెట్ అయిపోతుంది. మనకు బబుల్స్ అన్నీ ఏవి రాకుండా సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా సెట్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో నార్మల్ ఫ్రిడ్జ్లో ఒక 20-30 మినిట్స్ పెట్టుకుంటే మనకు రాగి ఫ్లోర్ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. నీట్గా డీమోల్డ్ కూడా అయిపోతుంది. సో మంచిగా మనకు చాక్లెట్స్ రెడీ అయిన తర్వాతనే మనం డీమోల్డ్ చేసుకుంటే నీట్గా బయటకు వస్తాయి. సో ఈ విధంగా మనం రాగి ఫ్లోర్ చాక్లెట్స్ అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి, కంపల్సరీ ట్రై చేయండి. మీకు కనుక ఈ రాగి ఫ్లోర్ చాక్లెట్స్ టేస్ట్ చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే పైన నెంబర్కి మెసేజ్ చేయండి, ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడే మనం హోమ్మేడ్ చాక్లెట్స్ కాబట్టి మీ ఆర్డర్ చేసుకున్న వెంటనే నేను ఫ్రెష్గా అయితే హోమ్మేడ్ రాగి ఫ్లోర్ చాక్లెట్స్ అయితే రెడీ చేసి ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ హోమ్మేడ్ చాక్లెట్ రెసిపీస్ కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.